హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ టికెట్స్ గురించి మాట్లాడుకుందాం. దేవరా బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఎంత కలెక్షన్ గ్రోస్ అయితే ఈ మూవీ బ్రేకింగ్ చేస్తుందో మాట్లాడుకుందాం. రికార్డు క్రియేట్ చేయగలరా అనేది మాట్లాడుకుందాం. రాజమౌళి గారిని బ్రేక్ చేయగలరా అనేది మాట్లాడుకుందాం. ప్రభాసన్ రికార్డ్ని తిరగరాస్తాడా అనేది మాట్లాడుకుందాం. టికెట్లు ఎలా బుక్ అవుతున్నాయి అనేది మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి, మంచి రసప్రదంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట టికెట్స్ గురించి మాట్లాడుకుందాం. టికెట్ రేట్ అయితే మామూలుగా పెంచలేదు భయ్య. అసలు ఒక్క టికెట్ అనమాట కనీసం 180 రూపాయలకి పై మాటే ఉంది. ఇంతలా ఏ మూవీకి లేదు ఇప్పుడు దాకా అనమాట. రాజమౌళి గారి త్రిబుల్ ఆర్ మూవీకి లేదు, ప్రభాసన సలార్ మూవీకి లేదు, అలాగే కల్కి మూవీ కూడా లేదు. ఇంత రేట్ అయితే పెంచారు. ఎందుకునో మరి ఈ మూవీ బడ్జెట్ అనమాట 300 కోట్లు. దానివల్ల డే వన్ కలెక్షన్ని భారీగా గ్రాస్ అవ్వాలి అని ఈ విధంగా టికెట్లు రేట్లు పెంచారా అనేది అనమాట అర్థం కావట్లేదు. ఎందుకంటే సగటు మనిషి ఏ మనిషి చూడలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఒక వారం దాకా టికెట్స్ బాగానే బుక్ అవుతున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అనమాట మామూలుగా ఉంటారు. ఎవరైనా సరే ఆ మూవీ చూడాలి చూస్తూనే ఉండాలి అనేలా అయితే ఉంటారు. ఒకవేళ ఈ మూవీ కనుక ఫ్లాప్ టాక్ వస్తే దెబ్బ అవుతుంది. దానివల్ల అనమాట ఒకే రోజు డే వన్ అనమాట భారీ కలెక్షన్ గ్రాస్ అవ్వాలని సౌత్ నుండి నార్త్ దాకా టికెట్ల రేటు భారీ పెంచారు. ఇక మామూలు థియేటర్లోనే ఈ రేటు ఐమాక్స్ అలాగే అనమాట సింగిల్ స్క్రీన్లో భారీ రేట్లే పెంచారు. చెప్పాలంటే చాలా తక్కువ సీట్లు అనమాట. అంటే చిన్న సీట్లు. బాల్కనీ అయితే 1000 రూపాయలు దాటేశారు. 6 రేట్లు అయితే పెంచారు. డే వన్ కలెక్షన్ని దాదాపు 200 కోట్లు బ్రేక్ అవ్వాలని ఈ విధంగా చేశారు అని నేనైతే అనుకున్నా. అదే కాకుండా సీరియస్ మీడియా వాళ్ళనమాట ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అసలు హ్యాండిల్ చేయలేక చచ్చారు. వాళ్ళంత వేస్ట్గా లేరు నాకు తెలుసు అనమాట. ఎందుకంటే ఈ మూవీ అంత బడ్జెట్ క్రాస్ అవ్వాలంటే ఈ మీడియా వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ మంచిగా జరిగేలా ఉంటే అక్కడ అనిరుద్ వస్తాడు, అలాగే ఎన్టీఆర్ అని వస్తాడు, అలాగే రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, ఇలా చాలామంది వచ్చేవాళ్ళు. ఆ మూవీ ఎక్కువ ప్రమోషన్ అయ్యేది. కానీ వాళ్ళు చేసిన పని వల్ల మొత్తం పోయింది చెప్పాలంటే. అదే కాకుండా భయ్య ఈ టికెట్ రేట్ అనమాట ఆ విధంగా పెంచారు. చాలామంది అనమాట ఫ్యాన్స్ బుక్ చేసుకున్నారు. అయినా సరే కొంతమంది ఫ్యామిలీస్ వెళ్ళేవాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది చూడాలి అని డైలీ ఏదో ఒక సినిమా చూడాలి అనేవాళ్ళు ఉంటారు. ఆ రకంగా వెళ్ళాలి అంటే ఇంత రేటు పెంచితే ఎవరు వెళ్ళలేరు. దానివల్ల టికెట్ రేట్లు డే వన్ ఇలా ఉంటే డే 2 అయినా తగ్గియాలని నాకైతే అనిపిస్తుంది. లేకపోతే మరీ మూవీ దెబ్బ అవుతుంది రేట్ల విషయంలో అనమాట. టికెట్లు మూవీ అంత రేట్లు పెంచేస్తే ఫ్యాన్స్ చూడలేరు. కొన్ని రోజులైతే చూస్తారు, తర్వాత చూడలేరు. దానివల్ల టికెట్లు అనమాట కొద్దిగా రేట్లు తగ్గియాలి డే 2 నుంచి. అదే కాకుండా ఈ మూవీకి అనమాట మామూలు హైప్ అయితే లేదు భయ్య. చెప్పాలంటే ఎంత టికెట్ రేట్ పెంచినా ఏంటంటే మన ఎన్టీఆర్ అన్న జపాన్ నుండి అనమాట అంటే త్రిబుల్ ఆర్ మూవీ వల్ల చాలా దేశాల్లో మన ఎన్టీఆర్ అయితే తెలిసారు. ఎందుకంటే రాజమౌళి గారితో పాటు ఆయన ప్రమోషన్ చేయడానికి వెళ్ళారు. దానివల్ల ఆయన అన్ని భాషల్లో మాట్లాడారు మన ఎన్టీఆర్ అన్న గారు. దానివల్ల ఆయన కొద్దిగా బయట దేశాల్లో కూడా మంచి ఇదే ఉంది. అలాగే కాకుండా యూఎస్లో అనమాట 2 మిలియన్ గ్రాస్ అయింది, $2 మిలియన్ అనమాట. ఆ లెక్కన ఇండియన్ రూపీస్లో అనమాట దాదాపు 37 కోట్లు దాకా అయితే వచ్చేసాయి. చెప్పాలంటే 37 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అక్కడే అనమాట రిలీజ్ ముందే ఒకవేళ రిలీజ్ అయ్యి మంచి టాక్ కనుక వస్తే భారీ కలెక్షన్ వసూలు చేసింది. 300 కోట్లు అంత విషయం కాదు. ఒకవేళ ఈ మూవీకి ఇలా రేట్లు పెంచారని మూవీ ఫ్లాప్ టాక్ కనుక వస్తే అంటే నైట్ చూస్తారు, నైట్ నిద్ర మొత్తం మీద ఏదైనా తప్పుగా చూశారనుకో ఈ మూవీ దెబ్బైపోతుంది పక్కాగా. ఏంటంటే రాజమౌళి గారు ఆ హీరోతో ఒక సినిమా తీస్తే ఆ హీరో నెక్స్ట్ సినిమా అనమాట ఫ్లాప్ అయిపోతుంది. ఇది అందరికీ జరిగింది. మన ప్రభాస్కి జరిగింది, అలాగే రామ్ చరణ్కి జరిగింది, అలాగే ఎన్టీఆర్ అన్నకి జరిగింది, అందరికీ జరిగింది. నాని అన్న కూడా జరిగింది, చిన్న హీరో అయినా అందరికీ జరిగింది. ఒకవేళ ఎన్టీఆర్ అన్న కనుక దేవరా మూవీతో ఈ రికార్డ్ని బ్రేక్ చేసాడు అనుకో కొత్త రకమైన సృష్టి. చాలామంది మాట్లాడుకుంటారు ఎన్టీఆర్ అన్నమాట ఈ విధంగా బ్రేక్ చేశాడు అని. అదే కాకుండా ఎన్టీఆర్ అన్నమాట స్టూడెంట్ నెంబర్ 1 ఈ డేట్నే రిలీజ్ చేశారు. దాంతో మళ్ళీ ఇదే డేట్ని అనమాట ఈ మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా బ్రేక్ చేయాలి అనుకుని నేనైతే అనుకున్నా. డే వన్ కలెక్షన్ దాదాపు 200 కోట్లు ఉంటుంది. ఒకవేళ హిట్ టాక్కి వస్తే వారంలో అనమాట పెరుగుతూ వస్తుంది. ఆ లెక్కన కల్కి మూవీ దాకా పోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది భయ్య. రేట్ ప్రభాస్తో పోటీయా అంటే ఈ మూవీకి భారీ డిమాండే ఉంది చెప్పాలంటే. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ జరిగింది చెప్పాలంటే. దాదాపు 200 కోట్ల దాకా అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే ఇప్పుడు అనమాట మంచి హిట్ టాక్ కనుక వస్తే అసలు 1000 కోట్లు విషయమే కాదు ఈ మూవీకి అనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ అనే డబల్ రోల్. అలాగే కొరటాల శివ గారి గురించి మాట్లాడుకుంటే కొరటాల శివ గారి గురించి ఎవరు పోవట్లేదు భయ్య ఈ మూవీకి. ఎన్టీఆర్ అన్న కోసమే పోతున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ గారు అనమాట ఈ మూవీ ప్రొడ్యూసింగ్ చేశారు 300 కోట్లు పెట్టి. అలాగే అనమాట ఈ మూవీ టికెట్స్ అనమాట తెలుగు స్టేట్లలో ఓచకోతకు వస్తుంది. ఇప్పుడు దాకా అలాంటి రికార్డ్స్ లేదు. కల్కి మూవీ తర్వాత ఇదే దాన్ని మించుతుందని నాకైతే అనిపిస్తుంది. వదిన సెకండ్లో అనమాట టికెట్లు మొత్తం సోల్డ్ అవుతున్నాయి తెలుగు స్టేట్లలో. అలా బాలీవుడ్లో చూసుకున్నట్టయితే కొద్దిగా తక్కువ. ఎందుకంటే అక్కడ మన ఎన్టీఆర్ అన్న అంత ప్రమోట్ చేయలేదని నాకైతే అనిపిస్తుంది. జాన్వీ ఉంది, అలాగే సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు, అయినా సరే అక్కడ బాగా ప్రమోట్ అవ్వలేదు.
ఒకవేళ అక్కడ కూడా మంచి టాక్ వస్తే పుష్ప 2 ఎంత కలెక్షన్ గ్రాస్ చేసేది అక్కడ ఆ విధంగా అయితే ఇక్కడ కలెక్షన్ గ్రాస్ చేస్తుంది ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ. అలాగే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని చేయాలంటే కనీసం అనమాట 1 వీక్లో ఈ మూవీ 400 కోట్లు దాటాలి. దాటితే అనమాట ఉంటూ కలెక్షన్ గ్రాస్ పెరుగుతూ ఉంటుంది. ఈ మూవీ దాదాపు 300 కోట్లు షేర్ చేయాలి, అలాగే 400 కోట్లు కలెక్షన్ గ్రాస్ చేయాలి. ఆ లెక్కన భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది. ఒకవేళ అన్నీ జరిగితే ఎన్టీఆర్ అన్నకు ఉంటూ మంచి ఎంకరేజ్ వస్తుంది. మంచి పెద్ద డైరెక్టర్స్తో అనమాట పరిచయం అయ్యి మంచి సినిమాలు తీసే అవకాశం వేస్తూ వస్తుంది. అదే కాకుండా ఎన్టీఆర్ అన్నకి మంచి సినిమాలే ఉన్నాయి. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇంకా బెటర్గా వస్తుంది. ఒకవేళ ఈ మూవీ ఫ్లాప్ అయితే మాత్రం కొద్దిగా దెబ్బ అవుతుంది. పార్ట్ 2 గురించి అంత ఇంపాక్ట్ అంటే అంత ఎక్కువ మంది చూడరు, వెయిట్ చేయరు ఆ మూవీ ఎప్పుడు వస్తుందా అని. ఇప్పుడు పుష్ప 2 మూవీకి ఎలా ఉంది హైప్ ఇప్పుడు అనమాట దాదాపు 75 డేస్ అయితే ఉన్నాయి. అయినా సరే ఆ మూవీకి బాగా హైప్ అయితే ఉంది. చూడాలని ఫ్యాన్స్ అనమాట పిచ్చెక్కిపోతున్నారు. ఆ విధంగా ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ పార్ట్ 1 కనుక హిట్ అయిందనుకోండి, బ్లాక్ స్టార్కి వచ్చిందనుకోండి, అసలు 1000 కోట్లు విషయమే కాదు, 2000 కోట్లు కొట్టినా అక్షరం లేదు. అలా ఉంటుంది మన ఎన్టీఆర్ అన్నతో. ఇక జాన్వీ కపూర్ కొత్త వాళ్ళని తీసుకొచ్చారు ఈ మూవీలో. అలాగే కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్ వస్తున్నారు. అంతమందిలో డబుల్ రోల్లో అలాగే 2 పార్ట్స్తో ఈ మూవీ అయితే వస్తుంది. చూడాలి మరి ఎంత కలెక్షన్ గ్రాస్ అవుతుందో. ఇక ఈ మూవీ టికెట్స్ అనమాట రేటు కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. సాధారణ వ్యక్తులు పోలేరు. నేనైతే నా ఫ్యామిలీ మెంబర్స్కి అనమాట 5 టికెట్స్ అయితే బుక్ చేశా. దాదాపు 2000 అయితే అయ్యింది. ఇలా ఉంటే నెక్స్ట్ టైం ఎలా వెళ్ళగలమా? వెళ్ళలేము. అందుకని అనమాట కొద్దిగా తక్కువ చేస్తే బాగుంటుంది నాకైతే అనిపిస్తుంది. ఈ విషయం గురించి ఏమనుకున్నారో, అలాగే దేవరా మూవీ కలెక్షన్ గ్రాస్ ఎంత అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.